సొంత ఖర్చుతో టెక్కలి కోటబొమ్మాలిలో 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని, అప్పుల పాలు చేశారని ఆరోపించారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేద ప్రజల కడుపు కుట్టారని మండిపడ్డారు. ఎన్నికల హామీ సందర్భంగా మాట ఇచ్చినట్లు 3 నెలలు రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందజేశామని అన్నారు. ఇక నుంచి రోజు ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. ఉద్యోగ బదిలీ నిజాయితీగా జరుగుతోందని, ఎవరు కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. లంచానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో 2 బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 70-75 రోజులు అవుతుంది. అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూఖాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ప్రతి శాఖలో అప్పులు తప్ప ఎక్కడ కూడా ఆదాయం ఉన్నట్టు కనిపించిన పరిస్థితులు లేవు. అలాగని చెప్పి గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టం చేసింది, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం చేసిందని మేము ఏదో నెపం పెట్టి మేము ఊరుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలామంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. 9 మాసాలు టెక్కల్లో, కోటబొమ్మాల్లో అన్నా క్యాంటీన్ నడిపాను. ఎలక్షన్లు వచ్చాయి, దాన్ని నిలుపుదల చేశాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతంకు మంజూరు కావాలంటే ఇంక కొంత సమయం పడుతుంది. అయితే అంతవరకు ప్రతిపక్షంలో నడిపాం. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కోటబొమ్మల్లో కానీ, టెక్కలు కానీ ఎప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని, కొంతమంది తెలియక 5 రూపాయలు పట్టుకొని భోజనం కూడా వచ్చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వం మంజూరు చేసినంత వరకు ఓన్గా నేను చేయాలని టెక్కల్లోనూ, కోటబొమ్మాల్లో మళ్ళీ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. దీన్ని కూడా హరే రామ హరే కృష్ణ సంస్థతో టైఅప్ అయి
ఈ జిల్లాలో అన్ని అన్నా క్యాంటీన్లో ఏ రకమైతే ఫుడ్ ఇస్తున్నారో అదే ఫుడ్, హైజెనిక్ అయినటువంటి ఫుడ్, వేడివేడిగా ఉన్న ఫుడ్ టెక్కల్లో, కోటబొమ్మాల్లో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. మొదటి ఫేజ్లో కోటబొమ్మాల్లో 400 మందికి, టెక్కల్లో 300 మందికి స్టార్ట్ చేశాం. ఇంకా క్రమేపీ దీన్ని పెంచుతాం. ఒకవేళ మార్నింగ్ టిఫిన్ కూడా అవసరం ఉంటుందంటే అది కూడా పెడతాం. రాత్రి మళ్ళీ భోజనం అవసరం ఉంటుందంటే దాన్ని కూడా పెడతాం. ఈలోగా ఈ 2 మండలాల్లో మంచి ప్లేసులు తీసుకొని బిల్డింగులు కూడా కట్టి తర్వాత ప్రభుత్వం నుంచే నడపడానికి మంత్రిగా ప్రయత్నం చేస్తాం.